కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే బీజేపీ భయపడుతుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ ఆరోపించారు. ప్రధాని మోడీ రామగుండం పర్యటనను వ్యతిరేకిస్తూ సిపిఎం నేతలు నిరసనలకు పిలుపునివ్వడంతో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్, అరుణ్ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. మునుగోడు ఎన్నికల తర్వాత బీజేపీకి కమ్యూనిస్టులంటే ఏంటో తెలిసిందని వెంకటేష్ గౌడ్ విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఆ తర్వాతే తెలంగాణకు రావాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం సిగ్గుమాలిన చర్య. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికలకు ముందు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ప్రకటించాడు. ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతుంది. కనీసం 16 కోట్ల ఉద్యోగాలు ఈ భారతదేశంలో ఇవ్వాలి. కానీ ఇప్పటికీ ఆయన ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే ప్రయత్నంలోనే కంపెనీలతోటి లాలూచి అయిపోయి పెద్ద పెద్ద కంపెనీలకు దోచిపెట్టే కార్యక్రమంలో ప్రైవేటీకరణ పేరు మీద ఉన్న కంపెనీలన్నీ ఆదాని అమ్మలకు అప్పచెప్పి ఉన్న ఉద్యోగాలను పీకే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనాన్ని స్విస్ బ్యాంకులకి తెచ్చి ప్రతి ఒక్క ప్రజలకు అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తానని హామీ ఇచ్చిండు. ఇప్పటి వరకు ఆ నల్లధనాన్ని తెచ్చింది లేదు, ఇక్కడ ప్రజలకు ఇచ్చింది లేదు. ఉన్న డబ్బులను నల్లధనంగా మార్చడానికి నోట్ల రద్దు పేరు మీద 2000 రూపాయల నోటు తెచ్చి ఆ 2000 రూపాయల నోటును ఇప్పుడు ప్రజల మధ్య కనిపించకుండా చేసి మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద నాయకుల అర్రల్లో, వాళ్ళ బీరువల్లో బంధించబడి ఈరోజు 2000 నోట్లు ఉన్నాయి. కాబట్టి వెంటనే అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నల్లధనాన్ని అకౌంట్లో వేయాలని మేము సిపిఎం పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది కాబట్టి ఉద్యోగాలు ఇవ్వాలి. అదేవిధంగా రోజువారీ నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. అన్నిటి వస్తువుల మీద జీఎస్టీ పేరు మీద ప్రజల మీద భారం వేస్తుండు. వెంటనే నిత్యావసర ధరలు వెంటనే